నాకు వినిపిస్తుందన్నా. ఓకే, ఏం చెప్తారు మొత్తానికి మానవతరాయ్ గారు? కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నా బయటకు వచ్చినా ఏం ప్రయోజనము? ఆయన ఇప్పుడు ఏం చేయగలుగుతాడో, ఆయనతోనేమవుతుంది? సో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న 2047 విజన్ ఏదైతే ఉందో దాన్ని విమర్శించే అంత ఉందా ఆయనకి? 10 ఏళ్ళు ఆయన అధికారం చూడలేకనే కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు కదా. ఆయన తెలంగాణ భవన్కి వస్తే ఏముంది, తర్వాత అసెంబ్లీ సమావేశాలకు వస్తేనే అప్పుడు పూర్తి స్థాయిలో మేము గుర్తిస్తామని చెప్తున్నారు. మీరేమంటారు? కాలం చాలా గొప్పదా. చక్రవర్తులను మార్చింది, రాజులను మార్చింది. డెమోక్రసీలో ఉన్నాం. ఇక మేము ఏదో శాశ్వతంగా ఆడనే కూర్చుంటామని చెప్పేసి ధీమాను వ్యక్తం చేస్తే ఇది నిర్ణయించాల్సింది ప్రజలు. ఇవాళ ఏమైతుంది, ఏంది, స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజలు ఏ రకంగా తీర్పునిచ్చారు అనేది ప్రత్యక్ష ఉదాహరణ కేవలం 2 సంవత్సరాల కాల వ్యవధిలోనే. ఒక వ్యక్తిని రాజకీయ పరంగా, పార్టీ సిద్ధాంత పరంగా విమర్శలు ఉంటాయి కానీ వ్యక్తిని టార్గెట్ చేసుకొని వ్యక్తి కేంద్రంగా రేవంత్ రెడ్డి దగ్గర నుంచి మొదలు పెట్టుకొని రేవంత్ రెడ్డి అనుచరులు అనుచర గణం అంతా అదే పనిగా కేసీఆర్ గారిని విమర్శించే పరిస్థితిలో ఉంటే మనం విమర్శించేటోళ్ళం ఏ స్థాయి ఏందనేది కూడా చూసుకోవాలి. తెలంగాణ ఆయన లేకపోతే సాధ్యమయ్యేదా? తెలంగాణ వచ్చిన తర్వాత ఎంతవరకు ప్రగతి సాధించినాం? ఈ రోజు దేశంలో ఆర్థికంగా బలపడటానికి ఆయన వేసిన బాటలేంది? గ్రామీణ వ్యవస్థను ఏ రకంగా అభివృద్ధి చేసిండు? అన్ని కూడా పనితీరును కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా. అనుభవాన్ని, వారు చేసిన కృషిని, వారు చేసిన పట్టుదలని, త్యాగాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. ఏదో వ్యక్తి కేంద్రంగా మనం ఏదో విమర్శలు చేస్తాం, విమర్శలు చేయడానికి మైకులు ఉన్నాయో లేకపోతే ఇదే అని అనుకుంటే కుదరదు అది. కాబట్టి కాలం ఒకసారి అవకాశం, మార్పు పేరు మీద అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ కి. రేపు మళ్ళీ ఎవరికి ఇస్తారనేది ఎన్నికలు వస్తే తెలుస్తుంది. ప్రజలు ఈ రోజు ఏం చర్చించుకుంటున్నారు, ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారు, ప్రజలకి ఆ పరిపాలన బాగుందా, ఈ పరిపాలన బాగుందా అనేది రచ్చబండల మీద, చెట్ల కింద, ఎక్కడ నలుగురు కలిస్తే కూడళ్ల మధ్యన మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలు మాట్లాడుకునే దాన్ని బట్టి ఈ రోజు రిజల్ట్స్ కూడా అదే రకంగా అవపడతా ఉన్నాయి ఏ ఎన్నిక జరిగినా. కాబట్టి అధికారంలో ఉన్నాము అని అంటే అదేం శాశ్వతం ఎవరికి కాదు అనేది ఈ చరిత్ర ఎంతో మందికి రుజువు చేసింది. రేపటి భవిష్యత్తులో కూడా ఎవరికి శాశ్వతం కాదు. ఎవరు చేయాలి ఏంటిది అని అనేది మామూలుగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు రేవంత్ రెడ్డి ఇట్లా అని చెప్పేసి అని అనుకున్నారా? రేపు ఇంకొకళ్ళు ఎవరైనా రాకముందు, అవకాశం రాకముందు వాళ్ళ గురించి తెలుస్తుందా? అవకాశం వస్తే వాళ్ళ పనితీరు ఏందనేది తెలుస్తుంది. ఇవాళ ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు పనితీరు ఏంది అని అనేది సామాన్యులు చెప్తున్నారు, మేధావులు చెప్తున్నారు, ఆర్థికవేత్తలు చెప్తున్నారు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఆయన కంకణబద్ధులై చేసిన సేవలు ఎటువంటి అనేది ప్రజలు మెచ్చుకుంటున్నారు. ఏదో రాజకీయంగా మనం మామూలుగా ఇష్టం వచ్చినట్టు వ్యక్తి కేంద్రంగా మాట్లాడతామనంటే ప్రజలు ఏ రకంగా రేపు నిర్ణయం చేస్తారు అనేది భవిష్యత్ కాలం నిర్ణయిస్తుంది. మల్లయ్య యాదవ్ గారు రీసెంట్గా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సీఎంగా మరి కేసీఆర్ క్రియాశీల రాజకీయాల్లో ఉన్నప్పుడే మేము ఓడించాము, ఆయన ఇప్పుడు క్రియాశీల రాజకీయాల్లో లేరని చెప్పడం కావచ్చు. అదే క్రమంలో మరి మాజీ సీఎం కేసీఆర్ ఈరోజు ఫామ్ హౌస్ నుంచి మరి నందినగర్ నివాసానికి రావడం, రేపు తెలంగాణ భవన్కి రావడం నిజంగా రాష్ట్ర రాజకీయాల్లో దీన్ని ఒక మరి బీఆర్ఎస్లో మాత్రం ఉత్సాహం అయితే కనిపిస్తోంది. సో తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ విషయంలో మరి ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది కదా. సో ఈ అంశంలో ఏం చెప్తారు సార్? ఇప్పుడు మనం అట్లా వ్యక్తిగతంగా మాట్లాడాలంటే రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఓడిపోయినరు కొడంగల్లా. ఆయన చేసిన మల్కాజిగిరి మొన్న ఓడిపోయినరు. ఆయన మహబూబ్నగర్ సొంత జిల్లాలో బీజేపీ వచ్చింది. ఇవాళ మామూలుగా ఎన్నికలు, సంస్థాగత ఎన్నికలు, గ్రామీణ వాతావరణంలో జరిగిన పంచాయతీ ఎన్నికలలో ఆయన జిల్లాలో మామూలుగా బీఆర్ఎస్ గెలిచింది, వారి సొంత మండలంలో గెలిచింది. కాబట్టి ఇవన్నీ మామూలుగా పెద్ద చర్చ కాదు, మాట్లాడుకోవాల్సిన విషయాలు కావు. వ్యక్తిగతంగా మనం ఏదో దూషణలకు దిగటం కాదు. క్రియాశీలకంగా ఉన్నప్పుడు ఇందిరాగాంధీ గారు ఓడిపోలేదా? రామారావు గారు ఓడిపోయి మళ్ళీ రాలేదా అధికారంలోకి? కాంగ్రెస్ మరి అట్లా అనుకుంటే బాగా చేసింది అని అనుకుంటే కాంగ్రెస్ ఎందుకు ఓడిపోయింది? ఎన్నిసార్లు ఓడిపోయి 24 సీట్లకే పరిమితం అయింది కదా. నామరూపాలు లేకుండా కూడా పోయింది కదా. ఇలా దేశవ్యాప్తంగా ఎన్ని రాష్ట్రాలలో ఉంది? గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు చిన్న విన్నపం, మధ్యలో ఎందుకు? టర్న్ వచ్చినప్పుడు అర్థం చేసుకోలేదు. కేసీఆర్ విమర్శించలేదండి. మీ టర్న్ వచ్చినప్పుడు మాట్లాడే మధ్యలో ఎందుకు? కాదు, ఎప్పుడు మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేక కాదు, మళ్ళా మీరు వ్యక్తిగతంగా వెళ్తున్నారు. డిస్కషన్ డివియేషన్ ఎందుకు? మీరు మాట్లాడేది మీరు మాట్లాడి, నేను మాట్లాడేది మాట్లాడతా. అయితే ఈ రోజు మామూలుగా సంస్థాగత ఎన్నికలలో, గ్రామీణ వాతావరణంలో, సొంత జిల్లాలలో, సొంత మండలాల్లో, సొంత నియోజకవర్గాలలో కూడా పోయినవి ఉన్నాయి. అంత మాత్రాన ఆయన పనికిరాడు, ఇలా రాజీనామా చేయమని చెప్పి మేము డిమాండ్ చేయం.
ఇది జనరల్ గా వ్యక్తి కేంద్రంగా జరుగుతూ ఉంటాయి. గ్రామీణ వాతావరణంలో జరుగుతున్న ఎన్నికలలో అనేక రకమైన సమీకరణాలు ఉంటాయి. ఈ సమీకరణాల మధ్యలో జరుగుతున్న దాంట్లో ఈ రోజు ప్రతిపక్షాలు బలంగా పొందుకునే అధికార పక్షానికి ప్రజాదరణ తగ్గింది అనడానికి మాత్రం సంపూర్ణమైన సంకేతాలు ఈ ఎన్నికల ద్వారా ఇచ్చారు. రేపటి భవిష్యత్తులో ఎవరు ఏం చేస్తారు, ఏం జరుగుతుంది అనేది కాలమే నిర్ణయిస్తుంది. కాబట్టి రాజకీయాలలో ఉన్న మీరు ప్రజాసేవలో ఉండాలా, మేం ప్రతిపక్ష పాత్రని మేము పోషిస్తాం, తప్పకుండా ఎవరిని ఆదరిస్తారనేది ప్రజలకు వదిలిపెడదాం. ఓకే, ఇలా వ్యక్తిగతంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు దూషాలు చేసుకున్నంత మాత్రం జరిగే ప్రయోజనం ఏమి లేదు. గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు నాకు సమయం ఇచ్చారు, దయచేసి మీ వ్యక్తిగత ఇయ్యలే, నేను మాట్లాడలే, ఇంకా నాది పూర్తి కాలే. సరే మాట్లాడండి, మీరే మాట్లాడండి. ఇప్పుడు ఇటువంటి సందర్భాలలో రాజకీయంగా తప్పకుండా ప్రజలు ఒక మార్పును కోరుకొని అవకాశం ఇస్తుంటారు. అంత మాత్రాన వాళ్ళు గతంలో మంచిగా చేయలేదు అని అంటే, కాంగ్రెస్ మంచిగా చేయలేదని గతంలో ఓడగొట్టిరా, మళ్ళీ ఈ రోజు అధికారంలో తీసుకొచ్చారు. ఆ మార్పు అనేది సహజం. ప్రజలు ఒక మార్పును కోరుకుంటారు. ఏమో ఒకసారి అవకాశం ఇచ్చి చూద్దాం వాళ్ళు కూడా ఏం చేస్తారు అని చెప్పేసి అని అనుకుంటారు. కాబట్టి కాంగ్రెస్ ఓడిపోయింది, మళ్ళా గెలిచింది, మళ్ళీ అధికారంలోకి వచ్చింది, మళ్ళా పోతుందా లేకపోతే మళ్ళీ అధికారంలోకి వస్తుందా అనేది ఏదైనా ప్రజల చేతుల్లో మన భవిష్యత్తు ఉంది. మన ప్రజా క్షేత్రంలో ఉన్న ప్రతి నాయకుడికి ప్రజాప్రతినిధి భవిష్యత్తు తలరాతల్ని రాసేది ఓటర్లు. కాబట్టి అది ఏం జరుగుతుందో చూద్దాం. తప్పకుండా మీ పని మీరు చేయండి, అధికారంలో ఉండి మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండి. ప్రతిపక్షంగా మేము అడుగుతూనే ఉంటాం. తప్పకుండా ప్రభుత్వం ఇస్తా అన్న హామీలను నెరవేర్చలేదు, మాటను నిలబెట్టుకోలేదు, హామీల్ని గాలికి వదిలేసారు అని చెప్పి ప్రతిపక్షంగా మేము అడుగుతూనే ఉంటాం. డెఫినెట్ గా సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీద ఉంది, అమలు చేయాల్సిన బాధ్యత మీద ఉంది, మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరు కట్టుబడి ఉన్నారనేది ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఓకే, మల్లన్న గారు ఒక మాట, రేపు పొద్దున కేసీఆర్ బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో ఎలాంటి కార్యాచరణ చేసే అవకాశం ఉందంటారు? మీకున్న సమాచారం ఏంటి, ఏం చెప్తారు? ఇప్పుడు పార్టీ అంతర్గత సమావేశం, ఇది పార్టీ కార్యకర్తలకు సంబంధించిన సమావేశం, బహిరంగ సమావేశం కాదు. రేపటి పార్టీ భవిష్యత్తు ప్రణాళిక ఏంది, సభ్యత్వ నమోదులు గాని ఈ రోజు అధికార పక్షంగా అవలంబిస్తున్న విధానాల్ని ఒక ప్రతిపక్ష హోదాలో మనం ఏ రకంగా చేయాలి, మన పాత్ర ఏంటి అనేది దిశానిర్దేశం చేయడానికి ఒక పార్టీ అధినేతగా, ప్రతిపక్ష నేతగా, రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తిగా పార్టీ కార్యకర్తలకి నాయకులకి దిశానిర్దేశం చేయడానికి నిర్వహిస్తున్న సమావేశం అది. ఆ సమావేశంలో అనేక విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఈ రోజు నీటి సమస్యతో బాధపడుతున్న ప్రాంతాల గురించి మాట్లాడతాం, ఇవాళ మన వాటాల గురించి మాట్లాడతాం, నీటి వాటాలు ఏ రకంగానైతే జరుగుతున్నాయో వాటి గురించి మాట్లాడతాం, మనకు జరుగుతున్న అన్యాయం మీద కేంద్రం చేస్తున్న అన్యాయమే కానీ రాష్ట్రంలో జరుగుతున్న విషయాల పట్ల కానీ అన్నింటి మీద లోతుగా చర్చించి నిర్ణయం తీసుకోవడానికి, వారు దిశానిర్దేశం చేయడానికి రేపటి సమావేశాన్ని నిర్వహించారు. తప్పకుండా పార్టీ అధినేతగా ఎప్పటికప్పుడు పార్టీని నడిపించే క్రమంలో నాయకులకి దిశానిర్దేశం చేస్తారు. కాబట్టి ఆ క్రమంలో జరుగుతున్న మా పార్టీ సమావేశం అది. నీటి జలాల తరలింపు అనే ఒక అంశాన్ని కూడా తీసుకుంటున్నారు, మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నారు కేసీఆర్ అని కూడా ప్రచారం జరుగుతోంది కదా. నీటి జలాల తరలింపు విషయం చెప్పండి. మన వాటా విషయంలో కేంద్రంతో కొట్లాడటంలో విఫలమైనం. మనకి ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఇవ్వాల్సిన నీటి విషయంలో చివరి భూములకు రావటం విషయంలో విఫలమైంది ప్రభుత్వం. వాటాలు తీసుకోవటంలో అటు ఆంధ్ర వాళ్ళకి లబ్ధి చేకూర్చడంలో తెలంగాణ వాటాన్ని తీసుకోకుండా తెలంగాణ ప్రజల మనోభావాన్ని తాకట్టు పెట్టి ఆంధ్ర ప్రజలకు ప్రయోజనం కలిగే విధంగా ఈ రోజు నీటి వాటాలు జరుగుతుంటే పెదవిప్పని పరిస్థితిని మనం చూస్తున్నాం. వీటన్నిటి మీద తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీగా, తెలంగాణ బాగు మేలు కోరిన నాయకుడిగా ఈ రోజు మా పార్టీ కార్యకర్తలకి, నాయకులకి దిశానిర్దేశం చేయడానికి రేపటి సమావేశంలో సుదీర్ఘంగా వారి విషయాలను